డెడ్ బాడీలను ఎక్కడైనా కొనుక్కోవడం లాంటివి చూస్తామా? సాధారణంగా ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల్ని దహనం చేయడము అని చూస్తాం. శవాల్ని కొనడం అనేది లేదా అప్పుడప్పుడు మీరు కష్టూర కౌగిలిస్తే ఏం చేస్తాం లాంటి పాటల్లోనూ తులసి దళం లాంటి ఏదో నవలలో శవాల మీద ఏదో పూజలు చేశారని ఇలాంటివి వింటుంటాం. కానీ మనం చనిపోయిన తర్వాత మన డెడ్ బాడీని పాతి పెట్టడము కాల్చి వేయడము కాకుండా మెడికల్ కాలేజ్ కనుక డొనేట్ చేస్తే ఐ డొనేట్ చేసినట్టుగాను, బ్లడ్ డొనేట్ చేసినట్టుగాను, కిడ్నీ మరొకటో మన ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డొనేషన్ చేసినట్టుగా మనం కనుక మన మొత్తం బాడీని కనుక డొనేట్ చేస్తే, అంటే మనం బతికున్నప్పుడు రాసి పెట్టడమే, చచ్చిపోయిన తర్వాత కాల్చకుండా డైరెక్ట్గా మెడికల్ కాలేజీకి ఇవ్వండి. ఎందుకు ఇలా అంటే మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ డెడ్ బాడీ మీద డిసెక్షన్ చేసి ఎక్కడ ఏముంది, ఏ విధంగా ఉంటుంది, కిడ్నీ ఏంటి, ఇంకోటి ఏంటి, ఓవరాల్గా మన బాడీ మీద రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. ఇలాగే సింథటిక్ డెడ్ బాడీస్ మీద, ప్లాస్టిక్ డెడ్ బాడీస్ మీద, ఆర్టిఫిషియల్ డెడ్ బాడీస్ మీద ఇలా చేయాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి లెర్నింగ్ ఏముంటుంది? అంతే చెప్తానంటే మృతదేహాలు అంటాం అని ఇవాటి ఆంధ్రజ్యోతిలో అత్యద్భుతంగా వచ్చింది. వాళ్ళ అంటే ఈ వీడియో రికార్డ్ చేసిన మే 14వ తారీఖు 2025. ఇందులో యాక్చువల్గా ఆర్టికల్లో నాకు ఇంత అబ్జెక్షన్ ఉంది. తలారులు వాళ్ళు అంటే మెడికల్ కాలేజీలో వాళ్ళు డెడ్ బాడీలని కొంటున్నారు, డబ్బులు ఇచ్చి కొంటున్నారు అంటే కొరకేం చేస్తారు? మనం ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మన డెడ్ బాడీలని మెడికల్ కాలేజీలకి డొనేట్ చేశామా? నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో ఓపెన్ డయాసుల్లో కూడా చెప్పాను, నేను నా మరణానంతరం నా డెడ్ బాడీని ఏదో ఒక నియరెస్ట్ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమని నేను ఆల్రెడీ కొన్ని వందల వీడియోల్లో చెప్పాను. అది మా మామగారు అంటే మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ చేశారు. యాక్చువల్గా నిజామాబాద్ మెడికల్ కాలేజీలో హీ హాజ్ డొనేటెడ్ హిస్ డెడ్ బాడీ, అంటే ఆయన మరణించిన తర్వాత మేము ఇచ్చాం. సో విసేలియస్ లాంటి జీవశాస్త్రజ్ఞుల సాక్షిగా, విలియం హార్వే లాంటి జీవశాస్త్రజ్ఞుల సాక్షిగా మన డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేద్దాం. నాకు తెలిసి డెడ్ బాడీలను ఎక్కడైనా కొనుక్కోవడం లాంటివి చూస్తామా? సాధారణంగా ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల్ని దహనం చేయడము అని చూస్తాం. శవాల్ని కొనడం అనేది లేదా అప్పుడప్పుడు మీరు కష్టూర కౌగిలిస్తే ఏం చేస్తాం లాంటి పాటల్లోనూ తులసి దళం లాంటి ఏదో నవలలో శవాల మీద ఏదో పూజలు చేశారని ఇలాంటివి వింటుంటాం. కానీ మనం చనిపోయిన తర్వాత మన డెడ్ బాడీని పాతి పెట్టడము కాల్చి వేయడము కాకుండా మెడికల్ కాలేజీ కనుక డొనేట్ చేస్తే ఐ డొనేట్ చేసినట్టుగాను, బ్లడ్ డొనేట్ చేసినట్టుగాను, కిడ్నీ మరొకటో మన ఆర్గాన్స్